బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని దగ్గరుండి ధ్వంసం చేయించిన షేక్పేట ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్. 12 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 1 ఎకరం పూర్తిగా పెద్దమ్మ తల్లి గుడికి కేటాయించి పెద్దమ్మ తల్లి గుడిని ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలని కోరారు. హిందూ దేవాలయాలను, భక్తుల నమ్మకాన్ని రక్షించే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవాలని కోరుతున్న తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్తో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. వేడుకలు బోనాల ఉత్సవాలు అందుకున్న బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి డిమాలిషన్కి గురైంది. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా హిందూ సంఘాలు, స్థానిక ప్రజలు కూడా ఇక్కడ ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నారు. వారి గుడి వారికి కావాలంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి డిమాలిష్ అయిందో దాన్ని సందర్శించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శంకర్ గౌడ్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ గుడికి సంబంధించి అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, హిందూ సంఘాలేమో వార్ ల్యాండ్ అంటారు. ఏంది ఈ గుడికి సంబంధించి? ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే 12 ఎకరాలు ఇది ప్రైమ్ లొకేషన్లో ఉన్నది. గత 30 ఏళ్ళ నుంచి అక్కడ టెంపుల్ ఉందని ఇక్కడ లోకల్ పీపుల్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేమేమంటామంటే మా ఆలోచన జనసేన పార్టీ యొక్క మేమందరం అక్కడ పోయి చూసిన తర్వాత గత 30 ఏళ్ళ నుంచి ఆ టెంపుల్ ఉన్నప్పుడు ఆ టెంపుల్ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఎకరానికో ఎకరన్నర అనుకో అది ప్రభుత్వం దాని మీద స్పందించి ఆ టెంపుల్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గుడి కూడా నిర్మాణం చేసేలాగా ఈ ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అంటే 12 ఎకరాల ల్యాండ్ మీరు కాపాడినట్టు వాళ్ళు అవుతారు. అదేవిధంగా 1 ఎకరా అందులో 12 ఎకరాల నుంచి ఎకరన్నర ఆ టెంపుల్కి మీరు కేటాయించి పెద్ద ఎత్తున పూజలు కూడా జరిపిస్తే మంచి పేరు వస్తుందని నేను జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను. అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో మీరు కనుక ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళి జరిపారు, ఆ టెంపుల్ ఏదైతే ఉన్నాయో ఆనవాళ్ళు మేము ఇప్పుడు అందరం పోయి చూసి రావడం జరిగింది. మేము కానీ మా గ్రేటర్ అధ్యక్షులు, అదేవిధంగా మా ఆర్గనైజింగ్ సెక్రటరీ సాగర్ గారు, ప్రేమ్ కుమార్ గారు, కావ్య గారు, మిగతా సురేష్ రెడ్డి గారు, వీళ్ళంతా మేమంతా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏమీ లేదు, కంప్లీట్ క్లియర్ ల్యాండ్ లాగా ఉంది. అది టెంపుల్ కూడా కనబడట్లేదు. మేమేమంటాం అంటే ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందే మీరు మొన్న కూడా చూసారు ముత్యాలమ్మ టెంపుల్లో ఏ రకంగా ఇది జరిగిందో. అటువంటి అప్పుడు హిందూ సంఘాలు కానీ ఎవరైతే ఓటు గురించి మేము ఆలోచించాము ఎప్పుడు కూడా. కొన్ని పార్టీలు ఓటు గురించి ఆలోచించి కొన్ని విషయాలలో రారు వాళ్ళు, అంటే వాళ్ళకు ఓటు మైనస్ అవుతుందని. మాకు జనసేన పార్టీకి ఓటు గురించి కాదు, ఈ దేశం గురించి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి గురించి మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేది ఏదైతే నినాదం తీసుకుంటూ అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ అందరం రావడం జరిగింది. ఎక్కడ గుళ్ళు ఈ రకంగా జరిగినా మేము ప్రత్యేకంగా స్పందిస్తాం, అవసరమైతే ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మేమేమంటామంటే రాబోయే రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఇమీడియట్గా దాని మీద దృష్టి పెట్టి ఏదైతే ఎకరన్నరలో టెంపుల్ కట్టాలని మేము మీ ద్వారా కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ స్థానిక కార్పొరేట్ ఉన్నారే మేయర్ విజయలక్ష్మి గారు, దాంతోపాటు పొన్నం ప్రభాకర్ స్థానిక మంత్రి గారు కూడా, మీరు వారి గవర్నమెంట్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? నేను ఏమంటానంటే ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. అంటే ఇప్పుడు నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. చాలామంది ప్రభుత్వాలు మారినా కానీ ఒకటే పని చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, దీని మీదే పడుతురు. కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు మనం ఏం చేయాలనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. లేకపోతే ప్రభుత్వాలు మారుతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదే ఇంకోటి, ఆ రోజు ఎంఆర్ఓ గారు ఉదయం పూట బోనాలు అయిన తర్వాత కూడా ఎవరు లేని సమయంలో తెల్లందాకా చేసి ఆ గుడిని డిమాలిష్ చేసి విగ్రహాన్ని, అమ్మవారిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టు స్థానికులు చెప్తున్నారు. ఒక గవర్నమెంట్ అధికారిగా ఉండి ఎంఆర్ఓ అట్లాంటి పనులు చేయడం మీరు ఏ విధంగా చూస్తారు? ఆ ఎంఆర్ఓ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయిలో ఉండి ఒక బోనాల పండుగ సందర్భంగా అటువంటి దుర్మార్గమైన చర్య చేయొద్దు. ఎందుకంటే అదే ఇతర మతస్థులది అదే రోజు మీరు ఏదన్నా పండుకున్నప్పుడు చేస్తే ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. మనం హైదరాబాద్లోనే పుట్టి పెరిగినాం, మనకు తెలుసు. మీరు హిందూకు సంబంధించిన ఏదైనా టెంపుల్స్ కానీ ఇటువంటి అప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి ఎందుకు యాక్షన్ ఉండదని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎవరికైనా కానీ సమాజంలో ప్రశాంతంగా ఉండాలని వాతావరణం. ఈరోజు మేము ఇక్కడ రావడానికి కారణం మీరు తప్పు చేసారు కాబట్టి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. మిగతా సంఘాలు కూడా వచ్చినాయంటే మీరు తప్పు చేసారు కాబట్టి రావడం జరిగింది. అది దేవుడి యొక్క, మేము దేవుడిని నమ్ముతాం. మేము మిగతా వాళ్ళు మీరు నమ్మకపోవచ్చు. ఓట్లు వచ్చేసరికి మీరు దేవుడి పెద్ద ఏవి ఫ్లెక్సీలు వేసుకొని మీరు ఓట్లు అడుగుతారు. కానీ మేము అట్లా కాదు, మనసు పూర్తిగా రావాలి మీకు. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, ఇమీడియట్గా మీరు ఏదన్నా ఉన్నా ఎంఆర్ఓ గారిని కూడా సస్పెండ్ చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.
సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశమంతా కూడా పర్యటన చేస్తున్నారు. ఇటువంటి హైదరాబాద్లో జరిగిన గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా, లేకుంటే తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మాకు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు సమాచారం వచ్చింది. ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ ఏం జరిగింది, ఏమవుతుందని, అసలు నిజాలు అనేది కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా వచ్చేసి ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. కాకపోతే మేమేమంటామంటే ఆ టెంపుల్ అనేది ఏదైతే మీరు తీసేసిర్రో ఆ టెంపుల్ నిర్మాణం కంపల్సరీ జరగాలి. లేకపోతే రాబోయే రోజుల్లో దీనికి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై దృష్టి పెడతారని మీ ద్వారా తెలియజేస్తారు. అది శంకర్ గౌడ్ గారు చెప్తున్నారు ఏంటంటే, రాజకీయాలు ఉంటాయిపోతే మనుషులను శాశ్వతం కాదు, నమ్మకాలు దైవం శాశ్వతం. కాబట్టి ఇక్కడ 12 ఎకరాల్లో 1 ఎకరం గుడికి కేటాయించి ప్రభుత్వమే స్వయంగా అమ్మవారి గుడిని మళ్ళీ పునర్ప్రతిష్ఠించి ప్రజల నమ్మకాన్ని కూడా కూడగట్టాలంటూ కూడా జనసేన పార్టీ కోరుతుంది. వీడియో జర్నలిస్టు పరశురాంతో ముగుల పాపన, బంజారా.